వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అయితే నందమూరి నటసింహం, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ వేడుక కోసం నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ అవార్డు పురస్కారం వేళ వీరంతా ఒకే వేదిక మీదకు రావడం ఆకర్షణీయంగా మారుతోంది. రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు ముహూర్తంగా నిర్ణయించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ దంపతులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం ఢిల్లీకి వస్తున్నట్లు చెబుతున్నారు. బాబాయ్ బాలయ్య అవార్డు అందుకునే వేళ తారక్ హాజరుపైన ఉత్కంఠ కొనసాగుతోంది. తారక్ ఈ కార్యక్రమానికి వస్తే ప్రత్యేక ఆకర్షణగా నిలవటం ఖాయమని భావిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. బాలకృష్ణ తన సినీ రంగంతో పాటుగా రాజకీయం, సేవా రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. 5 దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. 1960లో సీనియర్ ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించడం ఇదే. 6 పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. అన్స్టాపబుల్ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న వేళ బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.